రెడ్డి గారు ఒక నిమిషం. శివకుమార్ లాల్ గారు, శివకుమార్ గారు మీట్లో ఉన్నారు చూడండి. మీరు విదేశీ శక్తులతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారా? మరి ఏం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు మీకు పానరావు గారికి నమస్కారం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంతో మేం కలవడం ఏంది? ఇది ఆల్రెడీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కలవదని జగమెరిగిన సత్యం. ఈ మన మహేందర్ భాయ్ జనసేన పోయిండా? ఓకే, అవును, నమస్తే నమస్తే. చలో ఎన్నో కొత్త పార్టీలో పోయినా, కంగ్రాచులేషన్స్. ఆయన పోయి చాలా అయితే కరీంనగర్ కార్పొరేటర్ కూడా పనిచేసి పోటీ చేసిండు ఆయన జనసేన నుంచి. ఓకే, ఇప్పుడు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చేశాడు. కానీ ఓకే, ఇప్పుడు ఆయన ఆల్రెడీ కూటమిలో ఉన్నాడు కనుక ఆయన బీజేపీ, అంతకుముందు బీజేపీ కనుక ఆయనకు నరనరని అదే ఉంటుంది. కానీ మీరు బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మరి సంఘ విద్రోహులతో కలిసి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? బీజేపీ నాయకులు ఒకసారి ఆలోచించాలా. 12 సంవత్సరాల నుంచి మేము అధికారంలో ఉన్నాము. గతంలో అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని విమర్శలను చేసినాము, మేము ఏమేం చేస్తామని చెప్పినాము. ఈ 12 సంవత్సరాలలో వాళ్ళు వచ్చింది చేసింది ఏందో ఒక్కసారి వాళ్ళు చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నాక కూడా ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఏడుస్తుంటే మీ చిత్తశుద్ధిని మీరే శంకించుకుంటున్నట్టు, ఇంకా వేరే ఏం లేదు. ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతుండు మా మోడీ మా ప్రధానమంత్రి అని చెప్పుకోవడానికి తప్ప ఆయన భారతదేశానికి స్పెషల్ గా చేసింది ఏంటో ఆయన చెప్పుకోవాలి. రెండోది, ఈరోజు అదాని అందానికి ఎంతైతే సంపాదించి పెడుతుండో ఈ రోజు బీజేపీ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడండి. ఇప్పుడు మన మహేందర్ భాయ్ ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి. ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? అంటే మీ బహిర్గతం మీరు చేసినవన్నీ బహిర్గతం చేస్తాడని భయపడుతుందా? ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ కానీ యువకులు కానీ ఏదైతే నీట్ ఎగ్జామ్ ని లీక్ చేసి మీ వల్ల ఇబ్బందులు పాలయ్యారు, నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అనేది ఇంత చెప్పిన తర్వాత కూడా ఒక మంత్రిని సస్పెండ్ చేయడమా లేకపోతే డిస్క్వాలిఫై చేయడమా, అది మీరు ఆలోచించుకోవడానికి ఎందుకు భయపడుతుండ్రు? ఈరోజు నిర్మలా సీతారామన్ సొంత భర్త పరకాల ప్రభాకర్ గారు నిర్మలా సీతారామన్ గారి మీద, ఇటు బీజేపీ ప్రభుత్వం మీద ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ మొగడే మీరు చేసేదంతా తప్పు. ఈరోజు 12 సంవత్సరాల నుంచి దేశాన్ని అల్లకల్లోలం చేసేసిండ్రు, మొత్తం కుదించేసిన నిల్వ ఉన్న బంగారాన్ని అమ్మేసిండు నరేంద్ర మోదీ. ఈరోజు అంటే మీరు చేస్తున్న గొప్ప ఏందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు మొత్తం తెలంగాణని గతంలో అనుకున్నట్టు ఈరోజు తెలంగాణ మీద కూడా ఏదో భారతదేశంని మొత్తం ఇండియా పాకిస్తాన్ వారు అంటాడు, ఆడెవడో తెలియలేనోడు. ఇవన్నీ మాటలు బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఇటు నరేంద్ర మోదీకి కనబడతలేదా, లేకపోతే అమిత్ షా కనబడతలేదా, మిగతా బీజేపీ నాయకులకు కనబడతలేదా? ఇండియా పాకిస్తాన్ కు తెలంగాణ ఆంధ్ర సపరేట్ కి ఏం పొందనా? వీళ్ళు ఒక్కడు మాట్లాడలేదు. మొన్నటి దాకా రాఘవ్ చెడ్డా మంచి మాటలు మాట్లాడిండు అనేది ఇప్పుడు చాలా మందిలో టాక్ ఉంది. రాఘవ్ చెడ్డా ఏమి చేసిండు? రాత్రి మాయం చేసిండు. అంటే వాడు ఇప్పుడు మళ్ళీ ఒక మాట మాట్లాడదు. ఇక మళ్ళీ రాఘవ్ చెడ్డా అగైన్ బ్యాక్ టు ఆమ్ ఆద్మీ పార్టీ వస్తాడనేది మళ్ళీ జరుగుతున్న విజయం. అంటే మీ పార్టీలో బలవంతంగా తీసుకున్నా ఈరోజు మీ పార్టీలో ఎండలేకపోతుండ్రు. బీజేపీలో ఈరోజు నన్ను అడిగితే మహేందర్ భాయ్ కూడా ఎండలేకనే బీజేపీలకి జనసేన పోయింది అనేది నాకు తెలుసు. ఎందుకంటే బీజేపీ గురించి ఎంతో రకంగా మాట్లాడేటోళ్ళు మొత్తానికి గ్రాస్ రూట్ లో బీజేపీ కార్యకర్తలు, కరుడు కట్టిన కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. నేను గతంలో కూడా చాలా డిబేట్లో చెప్పిన. మా దగ్గర కూడా ఈరోజు ఆయన డాక్టర్ లక్ష్మణ్ మా దగ్గరని అరుణ్జ్యోతి కాలనీ అని చెప్తుంటారు, బొందలగడ్డ పక్కన. ఆడ వచ్చి కూర్చుంటుండే. ఆయన ఏదో డిస్ట్రిక్ట్ మొత్తానికి ఆయన ఇక్కడికి వచ్చి ఈ రోజు మా లోకల్ బీజేపీ లీడర్ల సపోర్ట్ తీసుకునేది ఈరోజు వాళ్ళని దేకడాయన. ఇటువంటి పరిస్థితి అంటే లక్ష్మణ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, లేకపోతే దత్తాత్రేయ కానీ, లేకపోతే ఇంకొక లీడర్, అరే ఇంత టక్కఫర్ మాట్లాడే రాజాసింగ్ నే పక్కన పెట్టింది బీజేపీ అంటే వీళ్ళు ఇంకా దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం అని మాట్లాడడానికి వీళ్ళకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు బీజేపీ వాళ్ళు మొత్తానికి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకో ఏం మాట్లాడుతుండ్రు? ఓకే, శివకుమార్ గారు కొంచెం చాలా ఫేస్ వాల్యూ ఉంది. శివకుమార్ గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ ధర్నా సమాచారం లేదా, ఆయన వెళ్ళలేదా? మరి కొడంగల్లో 2 రోజులు పర్యటన పెట్టుకున్నారు. సో దీంట్లో మరి ఈ ధర్నా పట్ల కావచ్చు, దాని పట్ల మరి ఏం చెప్తారు?
ఒకటి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన పెట్టుకుండు అంటే ఆ పర్యటన భాగం ముందే డిక్లేర్ అయింది. ఇది ధర్నా అనేది తర్వాత ఉంది కాబట్టి ఆయన ఇప్పుడు ఆడ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రేపు రాబోయే ఏదైతే ఎలక్షన్స్ గురించి కానీ జిహెచ్ఎంసీ కానీ లేకపోతే గ్రేటర్ వరంగల్ కానీ ఇవన్నీ గురించి సమీక్షలు జరుగుతున్నాయి పార్టీలలో. ఆ దిశగా ఆయన కొంచెం ఇప్పుడు ఈ రోజు ధర్నాలో లేకుండా దానికి దీనికి ముడేయాల్సింది ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. లేకపోతే రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అంటే మళ్ళీ మర్చిపోయేంత లోపల పక్క తిరిగి లోపల కూడా మార్చేస్తారు. అట్లేం లేదు. వాళ్ళు అనుకుంటే ఎవరినన్నా తీసుకొచ్చి ఆడ కూర్చోబెడితే కూడా రేపు నన్ను తీసుకుపోయి కూడా అలా ఆడ కూర్చోబెట్టి ఎట్లా ట్యాకిల్ చేయాలో నేర్పించేస్తారు. హైకమాండ్ కి అంత మేధావస్తులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. అట్లేముంది కాంగ్రెస్ పార్టీలో ఏదో రేవంత్ రెడ్డి బీజేపీలో పోతాడు, బీజేపీ చెప్తేనే వాళ్ళ మాట వింటున్నా అనేది అయితే తప్పు నేను అనేది. కాకపోతే నరేంద్ర మోడీ మొత్తానికి తెలంగాణకు వచ్చి ఒక కొట్లాట పెట్టిపోయిండు మేరేసే జోడో అని. ఆ మేరేసే జోడో ఒక ప్రాబ్లం అయింది. అంతకుముందు ఇప్పుడు మొత్తానికి మా రామ్మూర్తి చెప్తాడు ఏమనంటే బడేబాయి చోటేబాయి అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బడేబాయి చోటేబాయి ఆయన ఏ దిశగా అన్నాడు అనేది పక్కన పడేసారు. కానీ బడేబాయి చోటేబాయి కలిసి తెలంగాణ ముచ్చుతున్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. కానీ అది కాదు. అంటే ఆయన ఒక పెద్దోడు మర్యాద ఇయ్యాలా, ఒక పెద్దనలాగా అనేది తర్వాత వివరణ కూడా ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అట్లేం లేదు. అంటే ఒకే వేదిక మీద ప్రధానమంత్రి ఉంది కాబట్టి శివకుమార్ గారు చెప్పండి. దీంట్లో రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం కావచ్చు. సో రేపు మరి కాంగ్రెస్ ఏమన్నా ప్లాన్ చేసిందా తెలంగాణలో దీనికోసం రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం లాంటి కార్యక్రమాలు చేసిన తర్వాత అదే క్రమంలో ఇంకా రాజీనామా చేయాలి, పార్లమెంట్లో చర్చ జరపాలి, తర్వాత 5-6 డిమాండ్స్ కూడా పెట్టినట్టున్నారు కదా. వాటన్నిటి మీద మరి రాహుల్ గాంధీని పోలీసులు అక్కడి నుంచి నిరసన చేస్తుంటే బలవంతంగా తీసుకెళ్లడం కావచ్చు. దీనిపైన ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ రేపు అయినంత మటుకు ఆందోళన చేస్తుంది. బీజేపీ ప్రభుత్వంకి నిజంగా కూడా ఏ రకంగా కూడా బుద్ధి లేని ప్రభుత్వంగా నడిపిస్తున్నారు. 12 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కూడా విభజన హామీ చట్టం లేదు, లేకపోతే తెలంగాణకు రావాల్సిన రాలేదు. ఇప్పుడు ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ ఏదైతే బీహార్ ఇద్దరు కూడా పక్కన జరిగితే ఇలా ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతోని మొన్న జరిగిన ఏదైతే వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా చెక్ పెట్టిండు. ఈరోజు చంద్రబాబు నాయుడు నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది కూటమి ప్రభుత్వంలో. ఇటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పైకి లేపుతుండు, ఇటు జగన్ కి వన్ సైడ్ గా మళ్ళీ ఏమంటారు మొగడున్నాక ఇంకొకరికి లైటింగ్ కొడతారు అన్నట్టు నరేంద్ర మోడీ ఇట్లా అంటే డబుల్ లైటింగ్ కొట్టడము, లేకపోతే వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళని ఎదగనీయకుండా పక్క పార్టీలకి తీసుకొచ్చి వాళ్ళని ఏక్నాథ్ షిండేలను చేయడం అనేది నరేంద్ర మోదీ ఆ తర్వాత అమిత్ షాకి కుదురుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. రైట్, ఓకే శివకుమార్.